ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు పలుకుతున్నాను మీరు తరపున మీకు శుభం కలుగుగాక. ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, దేవదూతలు మానవులు చేసే తప్పులను పాపాలను కౌంట్ చేసుకొని దేవుని దగ్గరికి అవి చేరుస్తాయా అనే ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. తెలుసుకుందాం. ఒక వాక్యం బైబిల్ నుంచి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రార్థన. ప్రభువానికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవదత్తుల్ని దేవుడు మనకి నియమించాడు కాపాడటానికి. మనం ఎప్పుడైతే ఈ లోకంలో భూమి మీదకి వచ్చి, అంటే భూమి మీద భూమి మీదకి వచ్చామో అప్పటి నుంచి మనకు దేవదత్తుల్ని దేవుడు కాపలా ఉంచాడు. ప్రభువుని నమ్మినా నమ్మకమైనా మనం చేసే ప్రతి పాపమైనా పుణ్యమైనా ఏదైనా కానీ వాటిని దేవదత్తులు చూస్తున్నాయి. పుట్టినప్పటి నుంచి కూడా దేవదత్తులు మనతో ఉన్నాయి. దేవుడు పెట్టాడు వాళ్ళని. అయితే అవి మన కుడివైపున కొన్ని, ఎడమ వైపున కొన్ని ఉంటాయి. అర్థమవుతుందండి. ఇంకోటి ఏంటంటే, సైతాను దేవదత్తులు ఉన్నాయి, దేవుని దేవదత్తులు ఉన్నాయి. సైతాను దూతలు ఉన్నాయి, దేవుని దూతలు ఉన్నాయి. అయితే దేవుని దూతలు మనల్ని కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దేవుని దూతలు మనల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంటాయి, కాపాడుతూ ఉంటాయి. మరి ఎవరిని కాపాడతాయి దేవుని దూతలు? దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి అపాయం జరగకుండా, ఎటువంటిది కూడా వాళ్ళకి ఆటంకం కలగకుండా దేవదత్తులు ప్రతి క్షణము, దేవుడు నియమించిన దేవదత్తులు ప్రతి క్షణం మనతో ఉంటూ మనల్ని అపాయాల నుంచి, కష్టాల నుంచి, కొన్ని సంఘటనల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాయి. అయితే మనం పాపం చేస్తే సైతాను దేవదత్తులు మనల్ని కష్టపెట్టాలని, మనల్ని ఏంటంటే కష్టాలు పాలు చేయాలని, మనల్ని చంపేయాలని, ఏదో యాక్షన్ చేయాలని, ఏదో ఒక హానికరం చేయాలనే ఉద్దేశంతో సైతాను దేవదత్తులు ఏం చేస్తుంటాయండి? మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాయి, మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. అర్థమవుతుందండి. దేవుని దూతలేమో మనల్ని రక్షించాలని ఉంటాయి. సైతాను దూతలేమో మనల్ని కష్టపెట్టాలని చెప్పేసి, మన ఆత్మ నరకాన్ని పంపించాలని చెప్పేసి అవి ఎదురు చూస్తూ ఉంటాయి, మన పక్కనే ఉంటాయి. దానికి రుజువుగా ఒక వచనాన్ని మీకు తెలియజేస్తాను. ఈ వచనం చూస్తే దేవదత్తులు మన కాపలా ఉంటాయి, దేవుని యందు భయభక్తులు వారి చుట్టూ కాపలా ఉంటాయని మనం చూస్తున్నాం. అయితే తప్పు చేసినప్పుడు దేవుని భయం భక్తి లేకుండా మనిషిబకరం జీవించి పొరపాటు చేసినప్పుడు సైతాను దూతలు లేదా దేవుని దూతలు ఏం చేస్తాయి అనేది ఒక వచనాన్ని మనం జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. మరి యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండుటయు, సాతాను ఫిర్యాది అతని కుడిపార్శ్వమున నిలబడి ఉండుటయు అతడు నాకు కనబర్చును. సాతాను యెహోవాని గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. చూశారండి. ఈ విషయం చూస్తే ఏమవుతుంది? సాతాను దూత మనం చేసే తప్పులన్నీ కూడా తీసుకెళ్ళి దేవుని యొక్క కుడిపార్శ్వమున, మనం నిలబడి ఉన్నాం కదా, మన కుడిపార్శ్వమున నిలబడి ఏం చేస్తున్నాయి? మనం తప్పులు చేసామని చెప్పేసి దేవునికి కౌంట్ ఇస్తున్నాయి, లెక్క చెప్తామని అన్నమాట. ఇందాక చెప్పాను కదా, సైతాను దూతలేమో మనం చేసిన తప్పులన్నీ కౌంట్ చేసుకుపోతాయి దేవుని దగ్గరికి. దేవుని దూతలేమో మనం చేసిన మంచి పనులన్నీ కూడా ఏం చేస్తాయి? దేవుని దగ్గరికి కౌంట్గా తీసుకుపోతాయి. అర్థమవుతుందండి. దూతలు మనల్ని కాపాడుతూ ఉంటాయి, దేవుని దూతలు కాపాడుతూ ఉంటాయి, సైతాన్ దూతలు మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాయి.
గమనించండి. కనుక మనం తప్పు చేయడానికి భయపడాలి. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని భయభక్తులు కలుగుంటే ఏ సైతాను దూత, ఏ మనుషులు, ఏది కూడా, ఏ సైతాను కూడా మనల్ని ఆటంకపరచలేదు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఎప్పుడు మనకి సైతాను దూతలు మనకి కాపలా కాస్తూ ఉంటాయి మన ఉపద్రవంలో పడేయాలని. ఎప్పుడు మనకి దేవుని దూతలు కాపలా కాస్తూ ఉంటాయి మనం కాపాడాలనే ఉద్దేశంతో. కనుక ప్రియమైన సహోదరులారా గమనించండి, దేవుని దూతలు మనతో ఉన్నాయి. అదే మనం దేవుళ్ళు ఉన్నట్లయితే ఎల్లప్పుడూ మనల్ని కాస్తూ, కాపాడుతూ, మనల్ని రక్షిస్తూ, ఎటువంటి అపాయం జరగకుండా, సైతాన్ దూతల వల్ల వచ్చే అపాయాల వల్ల, లేదా సైతాన్ వల్ల వచ్చే అపాయాల వల్ల మనకు ఎటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు, ఉపద్రవాలు కలగకుండా దేవుని దూతలు కాపలా కాస్తూ ఉంటాయి. అయితే మనం ఆ కాపుదల్లో మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి దేవుళ్ళలో జీవిస్తూ ఉండాలి. దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంటూ మనం ఉండాలి. అలా ఉన్నట్లయితే ఎప్పుడు దేవుని దేవదత్తులు మనల్ని కాపుదల కాస్తూ ఉంటాయి. ఓకేనా? కనుక సైతాను దూతలు నీ తప్పుల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్తున్నాయని నువ్వు తెలుసుకొని ఇక నుంచైనా నువ్వు జాగ్రత్త పడాలని మనం చేస్తున్నాను. ఓకేనా? ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు పొరపాట్లు చేస్తుంటే దేవుడు క్షమించి నిన్ను సైతాను దూతలకు అప్పచెప్పడు. ఒకవేళ కౌంట్లో ఉన్న సైతాను దూతల కౌంట్లో ఉన్న తప్పులు కూడా తీసేస్తాడు. కనుక ఈ వాక్యం ఉన్న ప్రియ సహోదరుడా, ఇప్పుడే దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకొని నీ యొక్క పాపాలు ఇప్పుడే దేవుడు నీకు వాటిని తుడిచివేస్తాడు, తన రక్తంలో కడిగి వేస్తాడు యేసు ప్రభువారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, అవును ప్రభా, సైతాను దూతలు మా పాపాలను లెక్కించి మమ్మల్ని శిక్షించాలని చూస్తున్నాయి, దేవుని దగ్గర కూడా వాదిస్తున్నాయి ప్రభా. అయితే తండ్రి, దేవుని దూతలు ప్రభా, నువ్వు ఇచ్చిన దేవుని దూతలు మీ యందు భయభక్తులకు జాగ్రత్తగా ఉన్నప్పుడు మమ్మల్ని కాపుదలకు వస్తూ సైతాను దూతల నుంచి మమ్మల్ని రక్షిస్తూ ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ మా పాపాలు క్షమించి పవిత్రపరచండి. ఈ వాక్యం విని ప్రభు ఏ ప్రాంతంలో ఉన్న వారు పశ్చాత్తాపడుతున్నారు, వాళ్ళ పాపాలు క్షమించి సహాయం చేయమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.